ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తొలి సంతకం చేసిన మెగా డిఎస్సిపై మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పెన్షన్లు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తొలి సంతకం చేసిన మెగా డిఎస్సిపై మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పెన్షన్లు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తొలి సంతకం చేసిన మెగా డిఎస్సిపై మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పెన్షన్లు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, టెట్ నిర్వహణ అదేవిధంగా టెట్ లేకుండా డిఎస్సికి సంబంధించి కూడా మొత్తం మీద మెగా డిఎస్సికి సంబంధించి కేబినెట్ భేటీలో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఏదైతే ఇప్పుడు ఒక గంటన్నర నుంచి కూడా ఇక కేబినెట్ సమావేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి. కేబినెట్ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు అధ్యక్షున సీఎం ఎవరైతే ఉన్నారో సీఎం అధ్యక్షున ఈ సమావేశం నడుస్తూ ఉంది. మంత్రులందరూ కూడా, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా ఇక్కడ ఈ మీటింగ్లో హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించి రివ్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఏదైతే ఈ గత ఎలక్షన్స్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు అనుగుణంగా కూడా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మొట్టమొదట ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ఈ డిఎస్సికి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి 16,437 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన సంతకం అయితే చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆదేశాలు అయితే జారీ చేసే పరిస్థితి, జీవో అయితే దానికి సంబంధించి జారీ చేశారు. అయితే మాత్రం దానికి సంబంధించి ప్రాసెస్ మాత్రం ఇప్పుడు కేబినెట్ సమావేశంలో తీసుకోవడం జరుగుతుంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి, అంటే వైసీపీ పాలన 2019
నుంచి 2024 వరకు ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాలేదు. చివరిలో 6 నెలలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయన్నటువంటి క్రమంలో మాత్రం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 6,100 పోస్టులు మాత్రం ఇచ్చారు. అటువంటి ఆ సందర్భంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగ యువకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే దగ్గర 30,000 పోస్టులు ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈ టీచర్ పోస్టులు టెట్ ద్వారా కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని 6,100 పోస్టులు మాత్రం ఇచ్చారని చెప్పి ఆ రోజు అన్నారు. అప్పుడే దానికి సంబంధించి కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించడం జరగదు అని చెప్పినటువంటి నేపథ్యంలో తాము అధికారంలో వచ్చిన వెంటనే కూడా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే మొట్టమొదటి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం జరుగుతున్న క్యాబినెట్ సమావేశాలు మాత్రం దానికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే టెట్ ద్వారా అదేవిధంగా డిఎస్సి ద్వారా మొత్తానికి ఈ 16,437 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని భర్తీ చేసేందుకు ఒక క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధానంగా కూడా చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేసిందని చెప్పుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలకు భయభ్రాంతులకు లోనయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అది ఇంప్లిమెంట్ కనుక చేసినట్టయితే తమ భూములను ఎవరైనా సరే ఆక్యుపై చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుందని తెలిసిన నేపథ్యంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి చెప్పింది. దానికి అనుగుణంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో దానికి సంబంధించి మాత్రం ఇది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన జీవోతో పాటుగా కూడా ఈ ఆమోదం మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అనేవి 2014లో నుంచి నిర్వహించారు. 2014-2019 వరకు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఈ అన్నా క్యాంటీన్ని వాటిని అయితే మాత్రం నిలిపేయడం జరిగింది. పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఆకలి తెచ్చేటువంటి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని చెప్పి గతంలో చంద్రబాబు చెప్పాడు. అదేవిధంగా కూడా ఎలక్షన్స్కి ఇచ్చిన హామీల్లో కూడా ప్రధానంగా ఆ అన్నా క్యాంటీన్ల గురించి ఆయన చెప్పడం జరిగింది. 5 రూపాయలకే ఈ పేదలకు భోజనం అందించేటువంటి కార్యక్రమం దీనికి సంబంధించి కూడా ఈ రోజైతే మాత్రం ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే ఈ సమావేశంలో మంత్రివర్గ సమావేశం మాత్రం దీనికి సంబంధించి కూడా ఈ క్లియరెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇక పోలవరానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో పోలవరానికి సంబంధించి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా దాని పనులు వేగవంతం చేయాలి, అసలు ఇప్పుడు ఉన్నటువంటి నిధులకు సంబంధించిన అంశాలు తదితరాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే అమరావతికి సంబంధించి రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలు కూడా అమరావతి రాజధానిని నిర్మించేందుకు కావాల్సిన నిధులు ఏ విధంగా రాబట్టాలనే దానికి సంబంధించిన అంశం. అలాగే రాష్ట్ర పరిస్థితి ప్రజెంట్ ఫినాన్షియల్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా సస్టైన్ చేయాలి, రాష్ట్రానికి సంబంధించి నిధులను ఏ విధంగా రాబట్టాలి అనే దాని అంశాన్ని కూడా ప్రధానంగా కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. నిధులకు సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా కూడా వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా కూడా మైనింగ్ శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో. మైనింగ్ సంబంధించి ఏదైతే ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో ఇసుక కానీ మట్టి కానీ గ్రావెల్ కానీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దోపిడీ జరిగింది. వాటిని ఏ విధంగా పాలసీ మేకింగ్ చేయాలి అనేది మద్యానికి సంబంధించిన మద్యం పాలసీ అనేది మాత్రం పెద్ద ఎత్తున కూడా వైసీపీ ప్రభుత్వానికి మాత్రం దెబ్బకొట్టిందని గతంలో నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిన్న మనం చూసుకున్నట్లయితే కాసు మహేష్ రెడ్డి గురజాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పాడు. ఆయన చెప్పిన ఒక లెక్క ఏంటంటే 20-25% మంది ఈ లిక్కర్ కన్జంప్షన్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరైనటువంటి మద్యం లేకపోవడం, అదేవిధంగా కూడా బ్రాండ్ కూడా కరెక్ట్గా లేనటువంటి నేపథ్యంలో అందరూ కూడా దూరం అయ్యారు. ఇదే విషయాన్ని పలుమార్లు తాను అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశంలో మాత్రం మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక వైన్ షాపుల్ని ప్రభుత్వం ఇప్పుడులాగా ప్రభుత్వమే కొనసాగించాలా, లేకపోతే గతంలో మాదిరిగా కూడా వైన్
వైన్ షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయాలా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఇసుక పాలసీ అనేది ఈ పెద్దగా కూడా వైసీపీ ప్రభుత్వంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ సందర్భంగా కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ రోజు ప్రధానంగా కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఆరోపించిన పరిస్థితి. దీనికి సంబంధించిన నిర్ణయాలు కూడా అంటే వేగవంతంగా కూడా ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఫాస్ట్గా తీసుకునేటువంటి వ్యవహారాలు తీసుకునేందుకు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి ఇక అని మనకు వస్తున్నటువంటి సమాచారం. మరొక గంట పాటు కూడా ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన తర్వాత అసలు ఎజెండా గురించి అసలు జరిగినటువంటి విషయాల గురించి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు తెలియజేసే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.